ఆధ్వర్యాన్ని ఈ పెళ్లి జరుగుతోంది. ఈ బట్టలేం బాగలేదు. ఈ జరిబట్టలు కట్టుకోండి సార్. జరిబట్ట నాకెందుకు రేవని? అదేమిటి సార్ అలా అంటారు? మీరు కన్యాదాత కూడాను. కట్టుకోండి కట్టుకోండి, అంతా మీ ఆశీర్వాదం. నాకు జరిబట్టలు పెట్టారే. వీళ్ళకి నేనంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ. సార్ 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 కూర్చోండి సార్. ఏ బుట్టది సార్. బుట్ట నన్ను పెళ్లి కొడుకుని చేస్తున్నారే. నాకు పెళ్ళై 15 సంవత్సరాలు అయింది. వేసుకోండి సార్. దండ కానీ మీ సరదాలన్నీ తీర్చుకోండి. నాన్న పెళ్లి పైన. అమ్మో 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 చూస్తా. ఈ వేషంలో గనక మా ఆవిడ చూసిందంటేనా అయిందా పెళ్లి కొడుకు కన్నా? ఇంకా ఏమైనా మిగిలిందా? పెళ్లి అదే పెళ్ళే. పిలవకుండా ఎందుకు వచ్చానని ఆలోచిస్తున్నారా? రాను మరి సిగ్గుండక్కర్లే. మీ ముఖానికి మీ సంపాదనకి ఒక పిల్లం ఇంతమంది పిల్లలు సరిపోలే. ఇంకో పెళ్లి కావాల్సి వచ్చిందా? ఇంకో పెళ్లి కావాల్సి సత్యం ముత్యం ఓ సీటీ వెంకి మీ నాన్న పెళ్లి చేసుకుంటాడు. బాకాలు వదనరా, బాకాలు వదనరా, బాకాలే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి బాకాలు వదనరా, ఊదండి బాకాలు. పదండి, మీరు పెళ్లి ఎలా చేసుకుంటారు నేను చూస్తాను. నలుగురికి పిల్లలందరినీ చూపించి ఆ పెళ్లి కూతురికి మీకు చిప్పులు కట్టవేసి బాగా బుద్ధి చెప్తాను. రండి రండి. బ్రహ్మానందం గారు, మీరు ఇక్కడున్నారేమండి? కన్యాదాత ఎక్కడని పురోహితుడు అక్కడ తొందర చేసేస్తున్నాడు. అవునే, ఈ అబ్బాయికి మన రంగయ్య మనవరాలు లేదు వసంత. ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తున్నారు. వీడికి 2 వైపులా పెద్దవాళ్ళు లేరని నన్నే పెద్దగా వాళ్ళు. అయ్యో నా మధ్య వంట ఎంత పొరపాటు జరిగిందండి. మరి ఈ మాట చెప్పరేమండి? నన్ను చెప్పరిస్తేగా. అయ్యో ఎన్నెన్ని మాట్లాడినాను, ఎంత గొడవ చేశానండి. ఏమండి, ఏం జరిగిందండి? ఏం జరగలేదండి, మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే త్వరగా రండి. వస్తాను ఆయన, వెళ్ళైనా. అయ్యో నా మధ్య వంట ఎంత బుద్ధి తక్కువ పని చేశాను, నన్ను క్షమించండి. చాలే, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయవు కదా. అయ్యో ఇంకా చేస్తానండి. నీకు కాస్త అసజ్ఞానం ఉంటే నాకు ఈ కర్మ తప్పేదిగా. వచ్చిందని ఎలా వచ్చావు? మన ఇద్దరం పీటల మీద కూర్చుని వాళ్ళ పెళ్లి సలక్షణంగా జరుపుదాం.